ఓకేవా? గుడ్ ఆఫ్టర్నూన్. మనం వివేకానంద విజయం గురించి మనకు తెలిపినటువంటి శ్రీధర భాస్కర వర్ణేకర్ గారు వివేకానంద విజయం గురించి తెలియజేశాడు. మనము వివేకానందుని గురించి గత క్లాస్లో నేర్చుకున్నాము. అట్లాగే వివేకానంద గురువైనటువంటి రామకృష్ణ పరమహంస గురించి కూడా మనం తెలుసుకున్నాం. అలాగే ఇక్కడ మనకు శ్రీధర భాస్కర వర్ణేకర్ గారు తెలియజేసినటువంటిది ఏంటిదంటే, ఇక్కడ మనకు స్టోరీ ఏమి ఇచ్చాడంటే, ఎస్ఏ టైప్ ఆన్సర్ ఏంటిదంటే, అమెరికాలో జరిగినటువంటి చికాగో నగరంలో జరిగినటువంటి సన్నివేశాన్ని, ఇక్కడ చికాగోలో జరిగినటువంటి విషయాన్ని మనకు శ్రీధర భాస్కర వర్ణేకర్ గారు తెలియజేశాడు. మరి ఏంటిది చికాగో నగరంలో జరిగినటువంటి సంఘటన, ఎవరికి జరిగింది, ఏంటిది అనే మనము ఇక్కడ లెసన్ ద్వారా మనం నేర్చుకున్నాము. కవి పరిచయం మనము గత క్లాస్లో నేర్చుకున్నాము. అలాగే ఇప్పుడు మనము ఎస్ఏ టైప్ ఆన్సర్ రాసేటప్పుడు ఎట్లా రాసుకోవాలనేది ఒకసారి చూద్దాము. చూసుకున్న తర్వాత మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఏంటి మనం చెప్పుకోగానే ఫస్ట్ మనం మాట్లాడతాం కదా, ఇది నాటకము అని ఏమన్నాము, ఇది కావ్యేషు నాటకం రమ్యం. కావ్యేషు నాటకం రమ్యం. కావ్యేషు నాటకం రమ్యం. మరి అంటే ప్రేక్షణీయం కలిగినటువంటిది నాటకం అనుకున్నాం కదా, ప్రేక్షకులు ఉండాలి. అయితే శ్రీధర భాస్కర్ వర్ణేకర్ గారు దీన్ని వివేకానంద విజయాన్ని ఏంటంట నాటక రూపంలో తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ మనం రాసుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, ఫస్ట్ కవికి అంటే కవి పేరు రాస్తాం మనం ఇక్కడ. తర్వాత పాఠ ఏంటిది వివేకానంద విజయము. ఇక్కడ నాటకం ఏంటి, ఇక్కడ నాటకము ఏంటిది మనం చెప్పుకుంటే వివేకానంద విజయం అనే నాటకము. అలాగనే ఇక్కడ మనము సారాంశంలోకి వెళ్ళిపోతే మనం ఏం రాయాలనుకున్నాము, ఫస్ట్ సెకండ్ అంటే ఎన్ని టాపిక్స్ ఉంటే అన్నీ ఇక్కడ రాసుకోండి అని చెప్పుకున్నాం కదా. అలాగనే అలా రాసుకొని మీరు ఏం చేయాలంటే దాన్ని మనము నీట్గా రాయాల్సి ఉంటుంది మనం. కాబట్టి ఇక్కడ ఏంటిదంట, ఇక్కడ చూద్దాము. స్వామి వివేకానంద ఫస్ట్ ఏంటిది, ఇక్కడ పాఠ్యభాగ సారాంశం. ఓకే, అంత ముందు కూడా మీరు రాసుకోవచ్చు, ఏంటి పరిచయం కూడా రాయొచ్చు. ఓకే, పాఠ్యభాగ సారాంశం. తర్వాత స్వామి వివేకానంద చికాగో చేరుట. అక్కడ ఏం జరిగింది అనేది మనం తెలియజేసుకుంటాం. కాబట్టి స్వామి వివేకానందుడట ఎక్కడికి వెళ్ళాడట, చికాగో నగరంలో చేరాడట. తర్వాత స్వామి వివేకానందకు హేల్తో పరిచయం అవుట. హేల్ ఇవి గుర్తుపెట్టుకోండి, హేల్తో పరిచయం అవుట. ఫోర్త్ వన్, స్వామి వివేకానంద తన ప్రయాణం గురించి వివరించుట. ఎవరి గురించి? స్వామి వివేకానంద ప్రయాణం గురించి తెలియజేయుట. ఓకే, ఫిఫ్త్ వన్, స్వామి వివేకానంద బోస్టన్ నగరంకు వెళ్ళుట. ఎక్కడకట? బోస్టన్ నగరంకు వెళ్ళుట. సిక్స్త్ వన్, రైట్ మహాశయుడు సర్వధర్మ సమ్మేళన నిర్వాహకునికి లేఖ రాయడం. ఎవరట? రైట్ అనే అతడు సర్వధర్మ సమ్మేళన లేఖ రాయడం.
ఇది మీరు రాయవలసినటువంటి పాఠ్యాంశంలో ఉన్నటువంటి విషయాలు. ఇక్కడ చూడండి, మనము వివేకానంద విజయము అనగానే ఏంటి రాయాలనుకున్నాము, ఎస్ఏ టైప్ ఆన్సర్ కాబట్టి ఇందులో ఏమేమి క్వశ్చన్ వస్తాయి అనుకున్నాము, కవి పరిచయం కంపల్సరీ వస్తుంది అనుకున్నాము. ఓకేనా? అలాగనే ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే, ఎస్ఏ టైప్ ఆన్సర్ చూసుకుంటే మనం రాయాల్సింది ఫస్ట్ ఏం చేయాల్సిందంటే కవి అంటే కవి పేరు రాయాలి, శ్రీధర భాస్కర వర్ణేకర్. పాఠ అంటే వివేకానంద విజయం, నాటకం వివేకానంద విజయం, సారాంశం అని పెట్టేసి పరిచయం అనగా మనకి ఎవరి పరిచయం రాయాలి ఇక్కడ అంటే శ్రీధర భాస్కర వర్ణేకర్ గారు రాసినటువంటి ఆయన కవులు, ఆయన రాసినటువంటి కావ్యాలు, నాటకాలు ఇవన్నీ రాయాల్సి ఉంటుంది పరిచయంలో. అతని తల్లిదండ్రులు, ఆయనకు వచ్చినటువంటి బిరుదులు ఏంటి, ఆయనకు వచ్చినటువంటి అంటే ఎక్కడ ఏం చేశాడు అనేది పరిచయంలో మనం రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాఠ్యభాగ సారాంశం అని రాయాలి. అంటే మనం స్టార్టింగ్ మనం ఫస్ట్ రాయాల్సినటువంటి పాఠ్యభాగ సారాంశం. తర్వాత స్వామి వివేకానంద చికాగోలో చేరుట. మనం చెప్పుకున్నటువంటి టాపిక్ ఏంటిది, చికాగో నగరంలో అంటే అమెరికాలో జరిగినటువంటి చికాగో నగరంలో ఏం జరిగింది అనేది మనము తెలియజేసుకుంటాము ఇక్కడ. అలాగనే స్వామి వివేకానందునికి హేల్తో పరిచయం అయింది. ఆ తర్వాత అంటే హేల్తో అనే ఆమెతో ఎట్లా పరిచయం అనేది ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. స్వామి వివేకానందుడు కూడా ప్రయాణం గురించి తెలియజేస్తాడు. అంటే ఇక్కడికి ప్రయాణము చికాగో నగరానికి వెళ్ళాడు కదా, ఆ ప్రయాణం ఎట్లా జరిగింది అనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది. బోస్టన్ నగరం వెళ్ళటం అంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ప్రయాణం గురించి తెలియజేసిన తర్వాత బోస్టన్ నగరానికి ఎందుకు వెళ్ళాడు అనేది ఇక్కడ తెలియజేయబడింది. రైట్ అతడు సర్వధర్మ సమ్మేళనంకు లేఖ రాశాడట. ఎవరు? రైట్ అనే అతడు లేఖ రాశాడట. ఎక్కడికి వెళ్ళడానికి? సర్వధర్మ సమ్మేళనానికి. తర్వాత లాస్ట్గా ముగింపు, మనం రాయాల్సినటువంటిది ముగింపు. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటిదంటే మనం ఇక్కడ చెప్పుకుందాము స్టోరీ ఏంటి. అసలు మొదటగా చికాగో నగరానికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అంటే సర్వధర్మ సమ్మేళనం అంటే అన్ని దేశాల వారు, అన్ని మతాల వారు చికాగో నగరంలో అక్కడ ఒక సభ ఏర్పాటు చేశారు. ఓకేనా? అక్కడ సభ ఏర్పాటు చేస్తే ఇక్కడ నుండి మన దేశం నుండి అంటే మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలనేసి ఏం చేశాడట, శ్రీ రామకృష్ణ పరమహంస ఎవరు అక్కడ గురువు. వివేకానంద గురువు ఎవరమ్మా? శ్రీ రామకృష్ణ పరమహంస. మరి ఈ ఇద్దరి వల్ల ఏంటట అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం అయింది. శ్రీ రామకృష్ణ పరమహంస వల్ల తన గురువు గారి యొక్క ఆదేశం వల్ల చికాగో నగరానికి వెళ్ళేసి భారతదేశం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో వివేకానందుడు వెళ్ళాడట చికాగో నగరం. మరి ఏం జరిగింది చికాగో నగరంలో, ఏం జరిగింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా వివేకానందుడు అమెరికాలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటిదో తెలియజేశాడు. మనం వెళ్తున్నటువంటి సమయంలో వివేకానందుడు ఏం చేశాడట అంటే ప్రయాణం చేయాలి కదా, ప్రయాణం చేయాలంటే డబ్బులు బాగా ఉండాలి, అవునా కదా? వేరే దేశానికి వెళ్ళాలంటే డబ్బులు ఉండాలి. ఆ రోజులలో వివేకానందునికి చదువుకున్న రోజులో కానీ ఉద్యోగం చేసేటటువంటి సమయంలో కానీ ఏం చేసేవాడట, మనం చెప్పుకున్నాం కదా క్లాస్లో, ఏమని తను తినకుండా కూడా తన చెల్లెల కోసము తన అమ్మ కోసము ఏం చేసేవాడట, కుళాయి నీళ్లు తాగి కూడా కొన్ని రోజులు బ్రతికాడు అనుకున్నాం కదా. అలాగనే అందరి అంటే అక్కడ రాజుల కాలం కాబట్టి అప్పుడు అందరూ వెళ్ళాలి అనేసి చెప్పడం వల్ల ఏం చేశారు, అక్కడ గొప్పనైనటువంటి రాజులు ఉంటారు కదా, వాళ్ళు రాజులందరూ కూడా డబ్బులు వసూలు చేసి వివేకానందునికి ఇచ్చారు. రైట్? వెళ్ళాలంటే వివేకానందం దగ్గర డబ్బులు ఉండాలి కదా, కాబట్టి మరి డబ్బులు కావాలంటే మరి ఎక్కడ నుండి వస్తాయి, ఎవరు ఇస్తారు అంటే అప్పుడు రాజు అయినటువంటి వాళ్ళు అందరూ కూడా డబ్బులు ఇచ్చి పంపించారట. ఎక్కడికి? అమెరికాలో ఉన్నటువంటి చికాగో నగరానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే సర్వధర్మ సమ్మేళనానికి, ఆ సభకు హాజరు కావాలి, మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో అందరికీ తెలియజేయాలనేసి ఇక్కడ నుండి వివేకానందుని పంపించారు. అయితే వివేకానందుడు వెళ్ళాలంటే మనం డబ్బులు కావాలనుకున్నాం కాబట్టి అందరు ఇచ్చారు, వెళ్దాం. మరి వెళ్తున్నటువంటి సమయంలో వెళ్ళాలి అంటే ఇప్పుడు అంటేనేమో మనకు ఫ్లైట్లు అవి అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు ఎట్లా ఉండే వెళ్ళేవాళ్ళు అంటే కొన్ని నెలలు పట్టేది. ఇప్పుడు అంటేనేమో గంటలలో వెళ్తున్నాము, రోజులో వెళ్తున్నాం, కానీ అప్పుడు చాలా నెలలు పట్టేది అనమాట.
అయితే ఈ ప్రయాణానికి వెళ్ళేటప్పుడట ఏం చేసేవాడట, అక్కడ మనకు ఉన్నటువంటి బోటు ద్వారా వెళ్ళేవాడు, పడవలు అంటే నీళ్ళల్లో వెళ్ళేవాడు అనమాట. అలా వెళ్తున్నటువంటి సమయంలో ఏం జరిగింది అంటే, ఇక్కడ మనము వివేకానందుని గురించి తెలుసుకుంటే 39వ సంవత్సరంలోనే ఆయన మరణించడం జరిగింది, చిన్న వయసులోనే. ఆయన ఇచ్చినటువంటి మాటలను, సందేశాలను మనం స్ఫూర్తిదాయకంగా తీసుకుంటాము. అలాగనే ఆయన్ను రోల్ మోడల్గా మనము స్వీకరిస్తాము. ఆయనలో తేజస్సు ఉంటుంది, ఆ గంభీరమైన వాక్ చాతుర్యం కలిగినటువంటి వాడు వివేకానందుడు. ఇవన్నీ కూడా మనకు ఎన్నో విషయాలను తెలియజేసి చిన్న వయసులోనే మరణించడం జరిగింది వివేకానందుడు. మరి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో వివేకానందుడు ఏంటంటే ఆ బోట్లో ప్రయాణం చేస్తున్నా అనుకున్నా కదా, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పేపరు చదివాడు. బోట్లో కూర్చొని ప్రయాణం చేయాలి కదా, కొన్ని నెలలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ ఆ పేపర్ ఉంటే చదివాడట. చదివి పక్క పెట్టాడు. తన పక్క సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి ఏం చేశాడట, ఆ పేపర్ చదువుకోవడానికి తన దగ్గర నుండి తీసుకున్నాడు. తీసుకోగానే అది గాలికి ఎగిరిపోయి ఎక్కడ పడింది, వాటర్లో పడిపోయింది. వాటర్లో పడిపోవడం వల్ల అక్కడ ఏం జరిగింది, మొత్తం తడిచిపోయింది. ఇంకొకరు ఎవరైనా చదువుకోవడానికి వీలు లేదు అక్కడ. కాబట్టి ఏం చేశాడట వివేకానందుడు, అక్కడ కూర్చున్నటువంటి వివేకానందుడు అదంతా గమనిస్తూ ఉన్నాడు అన్నమాట. ఆ గమనిస్తున్నటువంటి వివేకానందుడు పక్కన ఇంకా పని వాళ్ళు ఉంటారు కదా, బోర్డులో ఉన్నటువంటి పని వాళ్ళు, అప్పుడు అన్నాడట ఆ పనివాడు వచ్చి, ఎందుకు మీరు అలా పడేశారు పేపరు, అందరూ చదువుకునే వాళ్ళు కదా అనేసి అన్నటువంటి సమయంలో వివేకానందుడు వింటున్నాడు. ఓకేనా, ఆ వివేకానందుడు వినడం వల్ల ఆ విషయాన్ని అక్కడ వాదించాడు అనమాట అక్కడ ఉన్నటువంటి ఆ అబ్బాయితో. ఎందుకు నువ్వు అరుస్తున్నావు తన పైన, నీకు కావాల్సినటువంటి పేపరే కదా అంటే అవును అన్నాడు ఆ అబ్బాయి. అలాగనే అప్పుడు ఏం చేశాడు మరి వివేకానందుడు అంటే, తను చదువుకున్నటువంటిది అంతా కూడా ఒక పేపర్ మీద రాసిచ్చాడు. ఒక క్షణంలో, ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో అది కంప్లీట్ చేసి మొత్తం పేపర్ యాజ్ ఈజీగా ఆ పేపర్ని తీసి తనకి ఇచ్చాడట రాసి. అది చూసినటువంటి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. అంటే ఏంటిది, ఇక్కడ మనం తెలియజేసుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, ఎప్పటికీ కూడా అతను మర్చిపోడు. విషయాన్ని, ఏదైనా ఒక విషయాన్ని గమనిస్తే తను చదివినా కానీ తను గమనించినా కానీ ఆ విషయాన్ని అప్పటికప్పుడు మర్చిపోవడానికి వీలు లేకుండా తన జ్ఞాపక శక్తితో వాక్ చాతుర్యంతో చాలా గొప్పనైనటువంటి వాడు వివేకానందుడు. అలా జరిగింది. అలా వెళ్తూ వెళ్ళారు. అట్లా వెళ్ళేసరికి చాలా నెలల కాలం పట్టింది. మనకి లెసన్లోకి వెళ్ళిపోతే అక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడని మనం అక్కడ చెప్పుకుందాము ఈ టాపిక్ చేసినప్పుడు. అలా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు స్వామి వివేకానందుడు? ఎక్కడికి వెళ్ళాడు? చికాగో నగరానికి వెళ్ళాడు. ఓ 3 నెలలు 2 నెలలు ఇక్కడ వస్తాను అనమాట. ఎక్కడి నుండి ప్రయాణం అన్నాం కదా, ఆ ప్రయాణం దగ్గర ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు అనేది తెలియజేస్తుంది. అయితే అలా వెళ్తూ లాస్ట్ చివరిగా చికాగోలో చేరాడు. చికాగో చేరగానే అక్కడ పరిచయం ఇంత ముందుకు వెళ్ళాడా? వెళ్ళలేదు. మరి ఎట్లా ఏంటి తెలుసా, చికాగో నగరంలో ఎక్కడ సర్వధర్మ సమ్మేళనము ఎక్కడ ఉంది, పరిషత్ అనేది ఎక్కడ ఉంది అనేది తెలియదు కదా, మనకు కొత్త కాబట్టి అక్కడ ఉన్నటువంటి వివేకానందుడు ఇబ్బంది పడ్డాడట. స్వామి వివేకానందుడు అలాగో ఇలాగో చేరేసి చికాగో నగరం వెళ్ళగానే అక్కడ అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎవరిని చూసి? వివేకానందుని చూసి. ఎందుకు అంటే ఆయన యొక్క వేషధారణ. అమెరికాలో ఎలా ఉంటారు, చాలా వాళ్ళు వెరైటీ డ్రెస్సులు వేసుకుంటూ ఉంటారు. స్వామి వివేకానంద మాత్రం కాషాయం వేసుకొని ఉంటాడు కదా, కాబట్టి ఆ వేషధారణ చూసరికి వాళ్ళకి విచిత్రం అనేసి అసహించుకున్నారట. అంటే వాళ్ళు హేళన చేశారు అనమాట అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అలాగనే నవ్వుతూ ఉండేవాళ్ళట. వివేకానంద చూడగానే అందరూ కూడా అలా చేయడం వల్ల వివేకానందుడు అనుకున్నాడట, ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు డబ్బు మీద, ఇక్కడ చికాగో నగరంలో ఉన్నటువంటి ప్రజలకు డబ్బు మీద వ్యామోహం, వారి కోరికల మీద వ్యామోహం ఉండడం వల్ల వీరిలా ప్రవర్తిస్తున్నారే. కానీ హిందూ ధర్మం ప్రకారంగా ప్రజలు వాళ్ళు వీళ్ళు వేరేలాగా ఉంటారు అనేసి తన మనసులో అనుకొని వెళ్తూ ఉన్నాడట. వెళ్తున్నటువంటి సమయంలో అంటే ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నాం మనము? సర్వధర్మ సమ్మేళనానికి కదా వెళ్ళాలంటే మనం ఆయన నడుచుకుంటూ అందరూ తెలుసుకుంటున్నాను అన్నమాట. ఏమని అంటే చికాగో నగరంలో సర్వధర్మ సమ్మేళనం ఉంది, ఎక్కడ ఉంది అనేసి అడుగుతుంటే ఎవరు కూడా చెప్పట్లేదు.
మరి పక్కన ఏం జరిగిందో తెలియదు, అంతేగాని ఈ సర్వధర్మ సమ్మేళనం ఎక్కడ జరుగుతుందో వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. కాబట్టి అందరూ కూడా వివేకానందుడు అడిగినటువంటి ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పట్లేదు. అలా చెప్పకపోవడం వల్ల చివరికిగా ఎక్కడికి వెళ్ళాడట స్వామి వివేకానందుడు అంటే, ఒక ఉద్యానవనం దగ్గర ఒక నాట్య నేర్పినటువంటి ఉపాధ్యాయురాల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ, నాట్యం నేర్చుకునేటువంటి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చూసి వివేకానందుని చూసి చాలా భయపడ్డారట పిల్లలు. ఎందుకు అంటే కొత్త వేషధారణ కదా, వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. కాబట్టి అందరూ భయపడుతున్నటువంటి వివేకానందం చూసి భయపడుతున్నటువంటి పిల్లల్లో అక్కడ ఉన్నటువంటి నాట్యం నేర్పించేటువంటి వ్యక్తి ఉంది కదా, ఆమె చెప్తుందనమాట, మీరేం భయపడకండి, ఆయనే మానవుడే, మనలాంటి వాడే అనేసి పిల్లలకు చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి వివేకానందుడు చూసి అడుగుతాడనమాట ఆమె ఏమని, సర్వధర్మ సమ్మేళనం ఎక్కడ ఉంది అని తనతో అడుగుతాడు. అడిగినటువంటి సమయంలో ఆమె కూడా తెలియదు కదా, కాబట్టి ఆమె ఏమంటుంది, ఆమె నాకు కూడా తెలియదు అని సమాధానం ఇస్తుందట అక్కడ ఉన్నటువంటి వ్యక్తి. మరి అప్పుడే ఆ సమయంలోనే ఆమెతో పక్కన ఆమెతో మాట్లాడుతున్న, ఎవరు నృత్యం నేర్పించేటువంటి ఆమెతో మాట్లాడుతున్నటువంటి సమయంలో ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, హేల్ అనే ఆమె, ఎవరు హేల్ అనే ఆమె అక్కడికి వచ్చిందట. ఎక్కడికి? స్వామి వివేకానందుని దగ్గరికి వచ్చింది. వచ్చినటువంటి సమయంలో స్వామి వివేకానందుని చూడగానే హేల్కు ఏ మూర్తి వచ్చిందంటే, ఆమెకు గత రాత్రిలో అంటే రాత్రి కలలో వచ్చాడట. ఇక్కడ చూడండి, హేల్ అనే ఆమెకు ఏంటి కలలో వచ్చాడు. ఇలాగనే సేమ్ టు సేమ్ యాజ్ టీజ్గా ఇంతమందికి వీళ్ళ పరిచయం అయిందంటే కాలేదు, ఆమెకు కలలో వచ్చాడట వివేకానందుడు, తనతో మాట్లాడినట్టుగా వచ్చిందట. సేమ్ అలాగే రావడం వల్ల వివేకానందుని చూడగానే ఆమె మనసులో అనుకుంటుందన్నమాట, ఎవరు హేల్, అరే నాకు రాత్రి ఇట్లానే కల వచ్చింది కదా, అదే వేషధారణ, అతడే మహానీయుడు గొప్పవాడు హేల్ అదే వివేకానందుడు అనేసి హేల్ అనుకుంటుందట తన మనసులో. అప్పుడు అక్కడ ఉన్నటువంటి నాట్యం నేర్పించేటువంటి వ్యక్తి వివేకానందునితో అంటుందన్నమాట, హేలు ఇక్కడ ఉన్నటువంటి సర్వధర్మం ఆ విషయం తెలిసి ఉంటుంది, తనని అడగండి అనేసి వివేకానందునికి చెప్తుందన్నమాట ఆ వ్యక్తి. అప్పుడు వివేకానందుడు చెప్తాడన్నమాట, అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే హేల్తో, మరి నేను ఇలా వచ్చాను, మనం చెప్పుకున్నటువంటి ప్రయాణం అన్నా కదా, ఏం జరిగింది, ఏంటిది, ఎక్కడి నుండి వచ్చాడు అనేది ఇక్కడ ప్రయాణంలో తెలియజేస్తుంది. హేల్తో పరిచయం అవుతుంది అనమాట. నేను టాపిక్ వచ్చేసి మొత్తానికి చెప్తున్నాను ఓవరాల్గా. ఒకసారి మనం టాపిక్ మీరు చూసుకుంటే ఇక్కడ మనకు తెలిసిపోతుంది, స్టోరీ మొత్తం తెలిసిన తర్వాత హేల్తో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. మాట్లాడుతున్నటువంటి సమయంలో ఏం జరిగింది, అక్కడ వచ్చినటువంటి చికాగో నగరానికి చేరేసరికి ఎన్ని అనుభవాలు ఎదురయ్యాయి అనేసి ఈ హేల్కు చెప్తున్నాడట వివేకానంద. అప్పుడు హేల్ అంటుందట వివేకానందంతో, మీకు తెలియదా 3 నెలల వాయిదా పడిందట, 3 నెలలు వాయిదా పడింది. దేనికి? సర్వధర్మ సమ్మేళనం ఉంది కదా, అన్ని మతాల వాళ్ళు వచ్చి మాట్లాడేటువంటిది అక్కడ, కాబట్టి అది 3 నెలల వాయిదా పడింది. ఆ విషయం ఎవరికి తెలుసు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇక్కడ వివేకానందం తెలియకపోవడం వల్ల అతడు చాలా ఇబ్బందులకు గురయ్యాడట. అయితే అప్పుడు 3 నెలలు వాయిదా పడింది అనగానే మరి ఎలా, ఎక్కడ ఉండాలి, అవునా కాదు? కాబట్టి అక్కడ ఉన్నటువంటి హేలు 3 నెలలు వాయిదా పడింది కాబట్టి మీరు ఎక్కడో ఒక దగ్గర ఉండండి అనేసి హేలు అక్కడ ఉన్నటువంటి వివేకానందంతో చెప్తాడు. అప్పుడు మరి ఎక్కడ ఉండాలి, మరి ఎట్లా ఏంటిది అనేసి అన్నటువంటి సమయంలో అప్పుడు హేలు తనకు తెలిసినటువంటి ఎవరు రైట్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి హేల అనే ఆమె ఎవరిని తీసుకెళ్తుంది? స్వామి వివేకానందుని తీసుకెళ్తుంది వాళ్ళ ఇంటికి. ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత పక్క గదిలోనో లేదంటే పక్క పోర్షన్లోనో ఎక్కడనో ఒక దగ్గర రైట్ అనే అతడు ఏంటిదట, ఈయన ఎవరు? గ్రీకు భాషా పండితుడు. కాబట్టి
కాబట్టి ఇతను పక్కన ఉన్నాడు కాబట్టి అతనికి పరిచయం చేసిందట హేల్ అనే ఆమె. పరిచయం చేయగానే చెప్పాడట స్వామి వివేకానందుడు, మా రామకృష్ణ పరమహంస మా గురువు గారి ఆజ్ఞ మేరకు సందేశం మేరకు నేను భారతదేశం యొక్క గొప్పదనాన్ని చాటడం కోసము సర్వధర్మ సమ్మేళనానికి రావడం జరిగింది మరి అనే విషయం చెప్పినటువంటి సమయంలో అక్కడ ఏం చెప్తాడు, రైట్ అనే అతడు అంటే నీకు అంగీకార పత్రం ఉందా అని అడుగుతాడట. అంగీకార పత్రము అంటే ఏంటి? ఒక లెటర్ ఉండాలి. ఇక్కడ నుండి వెళ్ళి అక్కడ సభలోకి హాజరు కావాలంటే కంపల్సరీ ఒక లెటర్ ఉండాలి. మరి లెటర్ ఉన్నదా అని అడిగినటువంటి సమయంలో వివేకానందుడు ఏం చెప్తాడు? తన దగ్గర లేదు లెటర్. కాబట్టి లేదు నా దగ్గర వివేకానందుడు అని చెప్తాడు. అప్పుడు రైట్ అంటాడు. మరి అక్కడ పోవడానికి ఎట్లా వెళ్తాడు అన్నటువంటి సమయంలో అప్పుడు రైట్ అంటాడు తను ఒక లెటర్ రాసిస్తాడు అన్నమాట. అక్కడ వెళ్ళాలంటే ఏదో ఒక లెటర్ ఉండాలి కంపల్సరీ. కాబట్టి అప్పుడు ఏం చేశాడట, రైట్ ఒక లెటర్ రాసిస్తాడు. మరి ఎన్ని నెలలు అనుకున్నాం మనము? 3 నెలలు అనుకున్నాం కదా. ఈ 3 నెలలు కూడా అక్కడే ఉండాలి. మరి అక్కడే ఉండాలంటే ఎక్కడ ఉన్నాడు అనుకున్నాము? హేల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు వివేకానందుడు. ఓకే, లెటర్ రాసి ఇచ్చాడు, దగ్గర పెట్టుకున్నారు, భద్రపరుచుకున్నాడు వివేకానందుడు. మరి 3 నెలల తర్వాత కదా సర్వధర్మ సమ్మేళనం. కాబట్టి ఆ 3 నెలలు కూడా అక్కడే ఉండుకుంటూ రోజు కూడా అంటే కాలాన్ని వ్యర్థం చేయకుండా, టైంని వేస్ట్ చేయకుండా ఏం చేసేవాడట, ఆ రోజు వివేకానందుడు లైబ్రరీకి వెళ్ళేవాడు. చూడండి, ఇక్కడ లైబ్రరీకి వెళ్తూ ఏం వాడట అక్కడ ఉన్నటువంటి పుస్తకాలను తెచ్చుకొని రోజు కూడా మొదటగా పోయి ఒక పుస్తకం తెచ్చుకునేవాడట. నైట్ అంతా చదివేవాడట, మళ్ళీ తెల్లారి తీసుకుపోయి ఇచ్చేవాడట. ఇక్కడ చూడండి, అలా ప్రతినిత్యము అక్కడ ఉన్నటువంటి లైబ్రరీని గమనిస్తూ ఉంది వివేకానందుడు. కాబట్టి అప్పుడు లైబ్రరీకి అక్కడ కోపం వచ్చిందట. నువ్వు తీసుకెళ్తున్నావు తీసుకొస్తున్నావు, ఒకరోజు తీసుకొస్తున్నావు, అసలు చదువుతున్నావా అనేసి కోపంతో ఆ లైబ్రరీను అడుగుతారట అక్కడ ఉన్నటువంటి వివేకానందుడితో. అప్పుడు వివేకానందుడు అంటాడట ఆ బుక్ ఇచ్చేటప్పుడు, మీరు ఏ క్వశ్చన్ ఇక్కడ పుస్తకంలో ఉన్నటువంటి ఏ బుక్లో అయినా, ఏ పేజీలో అయినా, ఏ నెంబర్ అయినా మీరు అడగండి, నేను చెప్తాను అన్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ ఏం చేస్తుందంటే అక్కడ ఒక పేజీ నెంబర్ వేసి ఒకటి అడుగుతుంది అనమాట ఆ విషయం. అలా అడగగానే టక్కున చెప్పేస్తాడు వివేకానందుడు. అంతటి జ్ఞాపక శక్తి కలిగినటువంటి వారు వివేకానందుడు. అప్పుడు ఆశ్చర్యపోతుంది ఆమె అక్కడ ఉన్నటువంటి లైబ్రరీ. ఓహో, అందుకే నా రోజు తీసుకెళ్తున్నాడు, మళ్ళీ తీసుకొస్తున్నాడు అనేసి తనకు అర్థమైపోయింది. కాబట్టి అలాంటి విషయాలను అక్కడ ఎన్నో జరిగాయి అన్నమాట చికాగో నగరంలో స్వామి వివేకానందుడు. ఇంకా అలా వెళ్తూ అలా జరిగేసరికి 3 నెలల సమయం రానే వచ్చింది. ధర్మ సమ్మేళనము 3 నెలల టైం ఉందన్నా కదా. ఆ రోజులు గడిచినటువంటి సమయంలో అక్కడికి వెళ్ళాలి, టైం కూడా వచ్చేసింది, అయిపోయింది, 3 నెలలు జరిగిపోయింది. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే లెటర్ కావాలన్నాగా, కాబట్టి లెటర్ కూడా వచ్చేసింది. అప్పుడు వెళ్ళాట, లెటర్ తీసుకొని సర్వధర్మ సమ్మేళనానికి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి లెటర్ ఫస్ట్ మనకు వెళ్ళగానే లెటర్ తీసుకొని వెళ్ళగానే చూపెట్టాలి కదా. అది చూసినటువంటి వ్యక్తి ఏం చేశారట, అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు ఏం చేశారట, లెటర్ చూసి అక్కడ వివేకానందును ఒక దగ్గర కూర్చోబెట్టాడట. ఎలా కూర్చోబెట్టాడు అంటే మిగతా అంటే సర్వధర్మ సమ్మేళనానికి వచ్చినటువంటి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరే వన్ సైడ్ అంటే ఒక సైడ్ కూర్చోబెట్టాడు. స్వామి వివేకానందుని మాత్రమే ఒక సైడ్ కూర్చోబెట్టాడు. ఎందుకు అట్లా కూర్చోబెట్టాడు అంటే అక్కడ మీరు ఇక్కడ బాగా వినాలి. ఏంటిది అక్కడ కూర్చోబెట్టాలంటే ఆ లెటర్లో అట్లా రాసిపెట్టి ఉంది. ఎవరు రాశారు ఆ లెటర్లో అంటే రైట్ అనే అతను రాశాడు. అలా అట్లానే కూర్చున్నాడట. అందరూ మాట్లాడుతున్నారట, అందరూ కూడా మాట్లాడుతున్నారు, అన్ని దేశాలు మాట్లాడుతున్నారు, మన దేశం యొక్క గొప్పతనాన్ని గురించి అందరూ మాట్లాడుతున్నారు. లాస్ట్గా చివరిగా ఎవరి టైం వచ్చేసింది, స్వామి వివేకానందుని టైం వచ్చేసింది. అప్పుడు స్వామి వివేకానందుడు లేచి వస్తున్నాడు.
వస్తున్నటువంటి అక్కడ స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి కదా భారతదేశం యొక్క గొప్పతనాల గురించి. కాబట్టి స్టేజ్ మీదకి వస్తున్న సమయంలో చాలామంది అంటే గౌరవించే వాళ్ళు కొందరు ఉంటారు, ఏంటిది తిరస్కరించే వాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు కోపం చేసేవాళ్ళు. ఎందుకు కోపం చేసేవాళ్ళు అంటే వివేకానందుని వేషధారణ విచిత్రంగా ఉంటుంది కాబట్టి, అక్కడికి ఇక్కడికి మనకు తేడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కొంతమంది అరవడం అట్లా జరిగింది. అయినా కూడా సభలోకి వెళ్ళి స్టేజ్ మీద ఎట్లా మాట్లాడుతున్నాడంటే స్వామి వివేకానందుడు అంటున్నాడట, అందరూ కూడా ఒక్కొక్క భాషలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సమయంలో స్వామి వివేకానందుడు మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటడం కోసము సోదరీమణులారా అని మాట్లాడుతున్నటువంటి సమయంలో అందరూ కూడా ప్రతి ఒక్కరు, ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, ప్రతి ఒక్కరూ లేచి తన ఒక 2 మాటల ద్వారా సోదరీమణులారా అనగానే అక్కడ అందరూ కూడా క్లాస్ కొట్టారు. అంటే ఏంటిది, అతనిలో వివేకానందుని మాటల్లో వాక్ చాతుర్యం కలిగినటువంటి వాడు అనుకున్నాం కదా. మొట్టమొదటిగా అమెరికాకు వెళ్ళిన వ్యక్తి వివేకానందుడే అనుకున్నాం. కాబట్టి ఆయన మాట కూడా స్పష్టంగా ఉంటుంది. ఊరికే తెలియకుండా ఏ విషయాన్ని తెలుసుకోకుండా ఆయన ఎప్పుడు మాట్లాడాడు వివేకానందుడు. కాబట్టి అంత స్పష్టంగా మాట్లాడడం వల్ల ఆ మాటల్లో గంభీరంగా ఉండడం వల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరు వారికి తెలియకుండానే క్లాస్ కొట్టేటువంటి అవకాశం ఉంది అక్కడ. కాబట్టి అందరూ కొట్టారట. తను మాట్లాడుతూ ఉన్నాడు. తను మాట్లాడుతూ ఉంటే వివేకానందుడు మాట్లాడుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా వింటున్నారు. మరి ఒక్క రోజున అయిపోయింది కాదు సర్వధర్మ సమ్మేళనం, చాలా రోజులు పడుతుంది. కాబట్టి ప్రతినిత్యం ఇదే ప్రాసెస్. ఏది మనకి ఇచ్చినటువంటి లెటర్లో ఏం రాసాడు రైట్ అనేవాడు ఒక పక్క కూర్చోబెట్టాలి. అందరూ మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వివేకానందుడు మాట్లాడాలనుకున్నాం కదా, అలాగనే ప్రతి సమ్మేళనంలో సభలో అలాగనే జరుగుతుంది అన్నమాట. అప్పుడు ఒకసారి అయిపోయింది. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సభ కూడా వచ్చినటువంటి సమయంలో అలానే ఒకనొక సమయంలో వివేకానందుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి అంటే కొంతమంది ఏమో ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. కాబట్టి అందులో ఇష్టపడని వ్యక్తి ఏం చేశాడట, ఒక పేపర్ మీద ఈడియట్ అని రాసి ఇసిరేశాడు వివేకానందుని పైన. అలా ఇసిరివేయడం వల్ల ఏమైపోయింది, వివేకానందుడు మాటలు చదువుకున్నాడట. అందులో ఉన్నటువంటి ఆ పేపర్లో ఉన్నటువంటి ఈడియట్ అని. ఆ ఈడియట్ అనగానే అక్కడ ఉన్నటువంటి పేపర్ తీసి చదివి వివేకానందుడు అన్నాడట, అక్కడ చెప్పాడట వాళ్ళతో అందరితో, తన పేరు రాశాడు కానీ మ్యాటర్ ఏందో రాయలేదనేసి అక్కడ చెప్పడం జరిగిందట. అంటే అక్కడ చూడండి, అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఎంత స్మూత్గా ఆయన చెప్పినటువంటి, అంటే ఒకరికి హర్ట్ చేయకుండా, ఒకరికి ఎలా బాధ కలగకుండా అతడు అంతా మాట్లాడేవాడట వివేకానంద. అలా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏంటట సభ జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని మళ్ళీ అలా జరుగుతూ ఉంటుందట. అయితే మళ్ళీ ఒక సమయంలో అక్కడ ఉన్నటువంటి సభ జరుగుతుంది, ఇంకా సభ కంప్లీట్ కాలే, పూర్తి కాలే. అయితే వివేకానందుడు ఎక్కడ ఉన్నాడు అనుకున్నాం మనం, హేల్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా. ఆ హేల్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఒకసారి లైబ్రరీకి వెళ్ళాడు. అవునా, పుస్తకాలు చదువుకున్నాడు. అలాగనే ఒకసారి మళ్ళీ లైబ్రరీకి వెళ్తున్నటువంటి సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మనం అనుకున్నాం కదా, ఈ సర్వధర్మ సమ్మేళనంలో ఉన్నటువంటి ఇతర దేశాలు వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆ లైబ్రరీకి వచ్చారట. ఓకే, ఆ లైబ్రరీకి రావడం వల్ల అక్కడ వివేకానందుని చూసి వాళ్ళు ఏమనుకున్నారు, కోపంతో ఉన్నారు. ఎందుకు అంటే ఈ మన ఇక్కడ ఉన్నటువంటి సమ్మేళనంలో వివేకానందని చూసి అందరి క్లాప్స్ కొట్టారు కదా. కాబట్టి వాళ్ళు కోపంతో ఉండడం వల్ల ఏం చేశారంటే వివేకానందని ఎట్లయినా భారతదేశం నుండి వచ్చినటువంటి వివేకానందని ఎట్లయినా కించపరచాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఏం చేస్తారట అంటే, మన భారతదేశం యొక్క భగవద్గీత పుస్తకం ఉంటుంది కదా, అది కింద పడేశారు. అంటే ఇక్కడ కింద పెట్టేశారు. మిగతా వారి దేశాల యొక్క వారు వచ్చినటువంటి వారి యొక్క బుక్కులన్నీ పైన పెట్టాడు. ఎక్కడ, భగవద్గీత పుస్తకం పైన ఇలా పేర్చారన్నమాట. పేర్చేసి ఏమన్నారట అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, వివేకానంద నువ్వు గొప్పతనాన్ని చెప్తున్నావు, ఇక్కడికి వచ్చేసి చూడండి మీ భారతదేశం యొక్క భగవద్గీత కిందని అడుక్కబడి ఉన్నది, మా అన్నేమో పైన ఉన్నాయి అనేసి
మాట్లాడడం జరిగింది అక్కడ. అప్పుడు స్వామి వివేకానందుడు అన్నాడట, నేను మా యొక్క భారతదేశం యొక్క పుస్తకాన్ని, భగవద్గీత పుస్తకాన్ని తీసేస్తే ఏమవుతుంది? కింద పడిపోతాయి మీ అన్నీ కూడా, బుక్స్ అన్నీ. అంటే ఇక్కడ ఏంటిది, మనము చెప్తూ ఉంటాం కదమ్మా, అంటే పునాది సరిగా ఉండాలి. మనం ఇల్లు కట్టుకోవాలంటే పునాది సరైనది అయితేనే బాగుంటుంది, లేదంటే కూలిపోతుంది. ఎంత హైట్ కట్టినా, ఎన్ని అంతస్తులు కట్టినా కూడా అది కూలిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాను అన్నమాట. ఎగ్జాంపుల్, నేను కనుక పుస్తకం తీసేస్తే మీ పడిపోతాయి. అంటే ఇక్కడ అంత అందంగా చెప్పినటువంటి వ్యక్తి వివేకానందుడు అన్నమాట. ఇలాంటివి ఎన్నో విషయాలు చికాగో నగరంలో జరిగాయి. ఆ తర్వాత రైట్ చేసినటువంటిది ఇక్కడ మనకు ఒకటి బోస్టన్ నగరానికి వెళ్ళడము, ప్రయాణం గురించి మనము రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఈ రెండు విషయాలు ఇదంతా మనకు వచ్చేసింది. ఇప్పుడు చూస్తే ఒకసారి మీరు గమనిస్తే ప్రయాణం గురించి, బోస్టన్ నగరానికి వెళ్ళుట, ఈ రెండు మాత్రమే మనకు ఇక్కడ రాలే టాపిక్. అది స్పెషల్గా ప్రయాణంలో ఏం జరిగింది, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు అనేది ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ నేమ్స్ అనేవి ఉంటాయి కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మరి బోస్టన్ నగరంలో ఏం జరిగింది అనేది కూడా తెలుసుకుందాం రేపు. ఇప్పుడు మాత్రము ఇక్కడ ఉన్నటువంటి వివేకానందుని గురించి మనకు తెలియజేయడం జరిగింది. ఒకసారి చూస్తే వివేకానంద విజయం ఒకసారి చూద్దాం. కవి శ్రీధర భాస్కర వర్ణేకర్ గారు. వివేకానంద విజయం కవి శ్రీధర భాస్కర వర్ణేకర్ గారు. పాటగా వివేకానంద విజయం. నాటకం ప్రక్రియ వివేకానంద విజయం. సారాంశం ఏంటిది, పరిచయం రాయాలి. ఎవరి పరిచయం? కవి పరిచయము, ఆ తల్లిదండ్రులు ఏం రాశాడు ఏంటి అనేది. తర్వాత సారాంశంలో పాఠ్య భాగ సారాంశం, అంటే ఎక్కడికి వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, దేనికోసం వెళ్ళాడు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత స్వామి వివేకానంద చికాగో చేరుట, ఎన్నో కష్టాలు పడి ఏం జరిగింది ఏంటిదో అనేసి విషయాన్ని వివేకానందుడు చికాగోలో చేరేసి అక్కడ అనుభవాల గురించి తెలియజేయటం. తర్వాత స్వామి వివేకానందునికి హేల్తో పరిచయం అయింది, అక్కడ ఏం జరిగింది అనేది, హేల్తో ఏం మాట్లాడాడు, హేల్ వివేకానందంతో ఏం మాట్లాడాడు అనేది ఇక్కడ మనం తెలుస్తుంది. స్వామి వివేకానందుని ప్రయాణం గురించి తెలియజేయడం. ఇక్కడ మన ప్రయాణము బోస్టన్ నగరం చెప్పుకోలేదు కాబట్టి నెక్స్ట్ క్లాస్లో. తర్వాత రైట్ అని అతడు సర్వధర్మ సమ్మేళనానికి లేఖ రాయడం, దాని గురించి ఇక్కడ రాయాలి. లాస్ట్గా ముగింపు అనుకున్నాం. మనకు చికాగో నగరంలో ఏం జరిగింది అనేది ముగింపు మనం రాస్తాం. అట్లాగే ఇక్కడ మన ప్రయాణం గురించి అనుకున్నాం కదా. ఏంటంటే ఇక్కడ మే 31వ తేదీన ముంబై నగరం నుండి పెనిన్సులా అనే నౌకలో బయలుదేరి నాగసాకి, కోబే, యుకో హోమా మొదలైనటువంటి ఓడరేవులు అన్నింటినీ చూస్తూ వాంకువర్ అనే ప్రదేశంకు చేరుకున్నారట. ఇక్కడ నేమ్స్ మనకి ఎందుకు మనం చెప్పుకోలేదంటే ఇక్కడ నేమ్స్ ఉన్నాయి కాబట్టి మనము నేమ్స్తో మనము రాసుకుంటే, మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ప్రయాణాన్ని మనము రాయొచ్చు. వాంకవూర్ అనే ప్రదేశం నుండి రైలులో 3 రోజులు ప్రయాణించి చికాగో నగరం చేరింది. ఓకేనా. చికాగో నగరంలోని కొందరు ప్రజలను చూచి ఎగతాళి చేసి ఇట్లు తన ప్రయాణం యొక్క వివరణలను స్వామి వివేకానందునికి ఏంటంట ఎవరితో చెప్తున్నాడు, హేల్తో చెప్తున్నాడు అనమాట. మరి పరిచయ పత్రం లేకుండా సర్వధర్మ సమ్మేళనంలో పాల్గొనడానికి అవకాశం లేదని తెలిసి స్వామి వివేకానంద విచారపడ్డాడు. ఆ సమయంలో చెప్తున్నాడు అనమాట, ఏమని, గురువు గారి యొక్క అనుగ్రహంతో అంతా బాగుగా జరుగుతుందని స్వామి వివేకానంద భావించాడట. అట్లనే బోస్టన్ నగరానికి వెళ్ళుట, ఎలా వెళ్ళాడు బోస్టన్ నగరానికి అనేది నెక్స్ట్ క్లాస్లో మనము చెప్పేసుకుందాము. ఓకే.